బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆ బాలిక పాలిట పిన్ని భర్తీ కిరాతకుడుగా మారాడు. బాధితురాల్ని బెదిరించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తిరుపతి ఈస్ట్ పిఎస్ లో ఫోక్సో కేసు నమోదైంది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ కు చెందిన బాలిక తల్లి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలిక సెలవులకు తిరుపతిలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఇక బాధితురాల్ని బాబాయి రామమూర్తి బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. నిందితుడు జీఎస్టీ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. బాలికపై పిన్ని భర్త అంటే బాబాయ్ కిరాతకంగా మారాడు. అమ్మాయిపై కూడా లైంగికంగా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ఎన్ని అవగాహన కార్యక్రమాలు ఇటువంటివి జరిగినా ఎక్కడో చోట ఇటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా చూసుకోవాలంటారు? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మొత్తం మీద అంటే హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చినటువంటి ఒక బాలిక పైన ఇక్కడ తిరుపతికి చెందినటువంటి రామ్మూర్తి అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. మైనర్ బాలిక అమ్మాయి అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అంటే ఆ బాలిక సంబంధించి అనారోగ్య కారణాలు వచ్చిన కారణంగా ఒకసారిగా ఆసుపత్రికి తరలించే సందర్భంలో అప్పుడు అంటే ఎవరైతే అతనికి బంధువు అయినటువంటి ఈ రామ్మూర్తి చేసినటువంటి అఘాయిత్యానికి సంబంధించి బయటపడడం జరిగింది. అయితే వెంటనే పోలీసులు ఇక్కడ తిరుపతిలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి రామ్మూర్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే కేవలం ఇక్కడ తిరుపతి వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి బంధువులే కదా అనే ఉద్దేశంతో ఇక్కడ ఆ పాపను వదిలిపెట్టేసి వెళ్లారు. ఆ సందర్భంగా ఇంట్లో ఎవరూ లేని సందర్భంగా ఈ రామ్మూర్తి ఈ రకంగా ఆ బిడ్డ పైన అఘాయిత్యానికి పాల్పడడం తెలుస్తా ఉంది. అందువల్లనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే రామ్మూర్తిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ఫోక్సో చట్టం కింద సెక్షన్లు 64/2 ఇట్లా 64/3 ఇట్లా 51 కింద ఇట్లా కొన్ని సెక్షన్లు కింద నమోదు చేసి ప్రస్తుతానికి కేసు నమోదు చేయడం జరిగింది. తిరుపతి ఎస్పీ దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా సుబ్బరాయుడు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే 3 బృందాలుగా ఏర్పాటైనటువంటి పోలీసులు ప్రస్తుతానికి రామ్మూర్తిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. బాలికని ఇంట్లో పెట్టి మీరు అంటే కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య కావచ్చు లేదంటే మిగిలిన కుటుంబ సభ్యులు మీరందరూ కూడా ఎక్కడికి వెళ్లారనే దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించి మాత్రం బాలిక నుంచి ఇప్పటికే కూడా పోలీసులు మహిళా పోలీసులు స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇది సున్నితమైన అంశం కాబట్టి పోలీసులు ఎక్కడ కూడా దీనిపైన వివరణ ఇవ్వడానికి వెనుకడికి వేస్తున్నారు. అయితే మొత్తం మీద జరిగిన సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. బ్రాహ్మణ్ రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.